మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు మరీ ముఖ్యంగా మంత్రులు ఎన్నికల నిబంధనలను స్వేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. రాజ్యాంగ విలువను చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాగే ప్రవర్తించాడు. ఎన్పీవాడలోని 4, 5వ బూత్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి బైక్ పై తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవటం, అధికారులు వారించకపోవటంపై అక్కడున్న ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, అసలు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పోలీసులు చేయాల్సిన డ్యూటీ అంతా కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరి వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు, వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని అంటే 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో ఉండి చేసుకోవాలి. వాళ్ళు బూత్ల దగ్గరికి వెళ్ళి మరి ప్రచారం చేస్తున్నారు, బైక్లపై వెళ్ళి ర్యాలీలు చేస్తున్నారు. వారిని ఎందుకు పోలీసులు వారించట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్లు? ఇక్కడ మొత్తం మంత్రి గారిది రాజ్యం నడుస్తుంది. మంత్రి గారి రాజ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం నుంచి మంత్రి గారు బైక్ల మీద తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పని చేస్తా ఉన్నారు. సీరియస్ గా ఆయన బైక్ల మీద తిరుగుతున్నాడు. వాళ్ళ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచుతూ, ఇప్పుడు మా దగ్గర ఆ వీడియోలు అవన్నీ ఉన్నాయండి, బహిరంగంగా డబ్బులు పంచుతూ వాళ్ళు ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని విషయమై మేము నిరసన తెలపడానికి సీరియస్ గా ఇవాళ చెన్నూరు పట్టణను మొత్తం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ మంత్రి గారి నాయకత్వంలో విపరీతమైనటువంటి దౌర్జన్యం నడుస్తా ఉంది. ఎక్కడ కూడా పోలింగ్ బూత్ల బయట చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉండనివేయకుండా కేవలం కాంగ్రెస్ వాళ్ళే ఉండేటట్టుగా చేస్తూ మొత్తం వీళ్ళందరినీ చెదరగొడుతూ మంత్రి గారు ఇష్టం వచ్చినట్టు బైక్ల మీద తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అదే విధంగా వాళ్ళ కార్యకర్తలను లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి బహిరంగంగా డబ్బులు పంచుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. వారికి ఓటమి భయం పట్టుకున్నది. ఓటమి భయంతోనే చెన్నూరు, కేతన్పల్లి ఈ 2 మున్సిపాలిటీల్లో ఎలాగైనా గెలవాలనేటటువంటి దాంతో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు మంత్రి గారు చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది నైతికంగా వాళ్ళు ఓడిపోయినట్టే, వాళ్ళ ఓటమి ఖాయమైంది కాబట్టి ఈ రకమైనటువంటి బరితెంపు విధానాలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎలాగోలా 4 ఓట్లు సంపాదించాలనేటటువంటి ఆలోచనతో బెదిరింపులు, వీళ్ళే మంత్రులే డైరెక్ట్ బైక్ల మీద తిరగడాలు, ఓటర్లకు డబ్బులు ఎరవేయడాలు, ఇటువంటి అన్ని దుర్మార్గపు కార్యక్రమాలు చేస్తున్నారు. బాల్కా సుమన్ గారు, అంటే గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో గడిచిన అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఎలక్షన్స్ టైంలో, పోలింగ్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం ఎప్పుడూ చూడలేదు. అంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకునే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అని అనుకోవచ్చా? అంటే నామినేషన్ల మొదలు అభ్యర్థులను బెదిరించటము, ఓటర్లను బెదిరించటము, ప్రచారాలని అడ్డుకోవటము, ఇప్పుడు ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లను కూడా బెదిరించడం, ఇదంతా ఓటమి భయం పట్టుకునే అని అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ చేసినాం తప్ప వేరే రకంగా ఎన్నడూ మనం ప్రవర్తించలేదు. ఇవాళ ఫస్ట్ టైం దుర్మార్గంగా ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ మంత్రి వీళ్ళంతా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా మేము చాలా సీరియస్ గా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎలక్షన్స్ చూసినాం. మన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా మేము ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తాం తప్ప వేరే రకంగా పోలే. ఇవాళ కేవలం మంత్రి గారు దౌర్జన్యంతో దుర్మార్గంగా ఈ రకంగా ఇప్పుడు నేను విగ్రహం దగ్గర నేను నిరసన తెలియజేస్తా ఉన్నాను. బాల్కా సుమన్ గారు, మీరు అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన తెలియజేస్తున్నారు అని అన్నారు. మరి బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే అన్ని కూడా రైట్. థ్యాంక్ యూ బాల్కా సుమన్ గారు.